ఫ్రెండ్స్, మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు. అలాగే చదువుతూ కూడా ఉండొచ్చు. అయితే అందులో కొన్ని పుస్తకాలు మాత్రమే మన మనసుకి బాగా హత్తుకుంటాయండి. సో, ఎంతలా హత్తుకుంటాయంటే ఆ పుస్తకాలని పదే పదే మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేంతగా హత్తుకుంటాయన్నమాట మనసుకి. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు ఏదో తెలియని అనుభూతి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఆ పుస్తకాన్ని చదువుతున్నంత సేపుని. సో, మళ్ళీ మళ్ళీ చదవాలి, పదే పదే చదవాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, అలాంటి బుక్స్ మళ్ళీ, మళ్ళీ చదవడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అది మన లైఫ్‌కి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఎంతలా ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా సాధించేయగలం, ఏదనుకుంటే అది చేసేయగలం అనే పాజిటివ్ ఎనర్జీ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాంటి పుస్తకాలను చదువుతున్నప్పుడు. అందుకే మనకి మనసుకు నచ్చిన పుస్తకాన్ని పదే, పదే మళ్ళీ, మళ్ళీ చదువుతూ ఉండాలి. సో, అప్పుడే మనం ఏ రంగంలో అయినా రాణించగలమన్నమాట. సో, మీరు కూడా మీ మనసుకు నచ్చిన పుస్తకాన్ని పదే, పదే చదువుతూ ఉండండి. సో, అలా చదివినప్పుడు మీ మనసుకి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుందన్నమాట. 10 పుస్తకాలని 10 సార్లు చదివే కన్నా, ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం చాలా ఉత్తమం అండి. సో, అందరూ అదే చెప్తారు. మనం ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్‌లో కానివ్వండి, మరేదైనా మంచి మంచి టాపిక్స్‌లో పాల్గొన్నప్పుడు చెప్పేదేంటంటే, 10 పుస్తకాలని ఎక్కువ సార్లు చదవద్దు. మీకు నచ్చిన పుస్తకాన్ని ఒక 10 సార్లు చదవండి. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండని చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. ఇది అసత్యం కానివ్వండి, చాలా నిజమన్నమాట. చాలా ట్రూ. మన మనస్సుకు నచ్చిన పుస్తకం చదువుతున్నప్పుడు, మన మైండ్, మన కాన్సంట్రేషన్, మన ధ్యాస మొత్తం అంతా కూడా మన మనసు అక్కడే విహరిస్తూ ఉంటుందన్నమాట. సో, చదువుతున్నంత సేపు ఆ మ్యాటర్‌లో ఏదైతే ఉందో టాపిక్కు, ఆ టాపిక్‌కి సంబంధించి ప్రాక్టికల్‌గా మన మనసు అక్కడే విహరిస్తూ ఉంటుందన్నమాట. సో, అలాంటి బుక్స్ మనకు బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి. మన మన యొక్క లైఫ్‌ని చేంజ్ చేసేస్తాయండి నిజంగానే. అలాంటి పుస్తకాలను పదే పదే చదవండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మోటివేషనల్ కంటెంట్ కోసం లైక్ చేయండి. అలాగే గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.